నీ సర్దుడు ఇంకా కాలేదా? నువ్వు సర్దేవన్నీ మద్రాసులో దొరుకుతాయే. ఏదేమైనా ఇంట్లో చేసేవన్నీ బయట దొరకవు కదండి. అదీ నిజమే. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేస్తున్నాను. మరి నువ్వు నా దగ్గరికెప్పుడొచ్చేది? ఏమిటి విషయం? విషయం ఏమీ లేదు, అంతా పాతదేననుకో. నాకింకా చాలా పనులున్నాయి, స్నానం చేసి వస్తాను. ఎప్పుడు ఈ స్నానం గొడవ. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నా? నేను రేపు మద్రాసు వెళ్ళిపోతున్నాను. నిన్ను వదిలిపెట్టి నేనుండలేను. అయితే నేను మద్రాసు వెళ్ళను. రంజని, నువ్వు అనుకున్నవి నిజంగా జరగవు రంజని. కాదు, అన్నీ నిజమే అవుతాయి. జీవితంలో నాకు మీరు మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. ఇప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి. క్రమంగా అన్నీ మర్చిపోతావు. అలా ఎన్నిటికీ జరగనే జరగదు. ఏంటి అలా చూస్తున్నారు? రే బండాపు, మాస్టారు వస్తున్నారు. మాస్టారు, నేను రంజనిని మద్రాసు పంపించడానికి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ దాకా వస్తున్నారా? లేదండి, నాకు కొంచెం పని ఉంది. ఓహో, పద మనం వెళ్దాం. రేణుకా, రామ్మా. నువ్విక్కడే ఉండాలమ్మా. ఇదే నీ రూము. కూర్చోమ్మా. அம்மா யாரு? என்ன பேச மாட்டியா? நீ யார்? என்ன எந்திரி. ఇది ఏం కట్టెలే. వై డిడ్ యూ కమ్ హియర్? నేను కాలేజ్. యు ఆర్ ఎ కాలేజ్ స్టూపిడ్. இந்த ரூம்ல யார் வர சொன்னது?
యారు వచ్చున్నదా? ఐ డోంట్ నో తమిళ్. అచ్చా, యూర్ ఫ్రమ్? ఆంధ్ర. ఓహో, ఆంధ్రానా? ఆంధ్ర వారైతే కొంచెమైనా స్మార్ట్నెస్ ఉండాలి కదా. నువ్వేంటి ఇలా ఉన్నావు? అవును, మీ ఊరెక్కడా? రాజమండ్రి. ఓ, పూలు, పొగాకు, బియ్యం, పేపర్, బంగారం ఇవన్నీ అక్కడ తయారవుతూ ఉంటాయి కదా. నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. మరి ఏంటి? నాకొక ఇన్లాండ్ ఇస్తారా? ఇదేమైనా పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? రాగానే నువ్వు ఉత్తరాలు రాయడం మొదలు పెట్టేశావు. ఎవరికి? మా నాన్నకి. నాన్నగారికా? నాన్నకి అమ్మకి. అక్కడ నా పెట్టుంది. ఆ పెట్టెలో నీకేం కావాలన్నా నువ్వు తీసుకో. విన్నావా రాజమండ్రి? రాజమండ్రి. ఏయ్, నువ్వెక్కడికి ప్రయాణం? కాలేజ్కి. నేను గుడికి అనుకున్నానులే. అదేంటి? నీ చందనం చూసి నేను అలా అనుకున్నాను. రోజు పొద్దున్నే. తీసేవే. చెరపద్దు. అరే వద్దు, నేను చెప్తున్నాను కదా, తీసే. ఇది కాలేజ్ బొట్టు అంటారు, అర్థమైందా? అయ్యో చాలేవే, ఎంతసేపు చూసుకుంటావు నీ అందాన్ని? పద. రా వెళ్దాం. ఇవాళ నువ్వు అయిపోయావే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే చూడటానికి వచ్చాను. నువ్వు స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేసినంత ఈజీ కాదు వేటంటే. దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. అవునవును. కావాలా? ఇస్తా అంటే తీసుకుంటా. ఇందా వండి తినిపో. థ్యాంక్ యూ. రేయ్, ఈ పక్షి ఈ ఊర్లో దొరకదురా, ఇంగ్లాండ్ లో మాత్రమే దొరుకుతుంది తెలుసా? నమస్కారం సార్. ఏంటి రాఘవులు? పొద్దున్నే వేటకెళ్ళాను సార్, పెద్దగా ఏం దొరకలేదు. రేయ్, దీన్ని తీసుకెళ్లి సార్ కొండిపెట్టు. వద్దొద్దు, నాకు అలవాట్లేదు. అలా అయితే ఎలా సార్? తినాలి. సార్కి ఇవేమీ అక్కర్లేదు, చదవాలి, చదువు చెప్పాలి. ఓ, నా ఉద్యోగమే అది. సార్ ఇలాంటివి తింటే పిల్లలకి ఇంకా బాగా పాఠం చెప్తారు, ప్రత్యేకంగా ఆడపిల్లలకి. బాపో, నువ్వు సార్కి కుక్కవే, ఇది తీసుకెళ్లి వండి పెట్టు. సరే సార్, నేను వస్తాను సార్. రైట్. రేపు వచ్చేటప్పుడు లేడ్ని తెస్తానండి. ఏమైందా నీకు? కోల్డ్ చేసిందా? ఏమీ లేదు. అది నాకు తెలుసు. ఇక్కడ నీళ్లు పడినట్లేదు, మద్రాసు నీళ్లు కదా, అలవాటు అవ్వాలి మరి. ఏంటది? అదే మరి, ఇవన్నీ నీకెందుకు? ఆ బుక్కిటిచ్చి నువ్వు ఇంక పడుకో. రేణు, నువ్వు ఇక్కడ పడుకుంటావా? మనం ఒక పని చేద్దాం, మంచాలు దగ్గరికి జరుపుదాం. ఏ తిను. చపాతీ నాకు వద్దు. చపాతీ వద్దంటావేంటే? నీకిష్టమైన పెట్రిక్కడ తిను. తిను. అరే, మన తెలుగు వాళ్ళేరా? తెలుగు వాళ్ళేంటి మనతో మాట్లాడుకుని వెళ్ళిపోతారేంట్రా? మగవాళ్ళంటే ఇష్టం లేదేమోరా. అవునరా, చూస్తుంటే అలాగే ఉంది. ఒరే, ఏం కావాలి నీకు? యూజ్లెస్ ఫెలోస్.
కానీ నేను పట్టించుకోను. ఈ లవ్ అనేది తలుచుకుంటేనే నాకు అలర్జీ. మొన్నైతే ఒకటి చెంప పగలగొట్టాను. ఎందుకని? ప్రేమన్నాడు.